2025 సంవత్సరంలో దసరా మహోత్సవాన్ని ఏ తేదీన జరుపుకోవాలనే సందేహం చాలా మంది భక్తుల్లో ఉంది. హిందువులందరూ ఘనంగా జరుపుకునే పండుగల్లో దసరా పండుగ ఎంతో ప్రాముఖ్యతమైనది. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు 21వ తేదీన ప్రారంభమై ఆ దుర్గాదేవి భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటోంది. అయితే ఈ 2025 సంవత్సరంలో దసరా అక్టోబర్ 1వ తేదీన లేదా 2వ తేదీన అనేది చాలా మంది భక్తుల్లో సందేహంగా మిగిలిపోయింది. సరైన తేదీ, దాని ప్రాముఖ్యత, శుభ సమయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దసరా పండుగను హిందూ మతంలో భక్తులందరూ కూడా చాలా ముఖ్యమైన పండుగగా భావిస్తారు, పూజిస్తారు కూడా. ఈ పండుగ చెడుపై మంచి, అసత్యంపై సత్యం, అధర్మంపై ధర్మం గెలిచినదిగా ఆ శుభ సూచికంగా ఈ దసరా మహోత్సవాన్ని భక్తులందరూ కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం దసరా పండుగ అశ్వయుజ మాసంలోని శుక్లపక్షం 10వ రోజున ఆ విజయదశమిగా జరుపుకుంటూ ఉంటాం. ఆ శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి సీతాదేవిని తీసుకువచ్చాడని కూడా ఒక పురాణ గాథ చెబుతోంది. మరొక కథనం ప్రకారం ఈ పండుగను రావణ దహనంగా కూడా జరుపుకుంటారు భక్తులందరూ. అంతేకాదు, త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించిన ఆ రోజు కూడా విజయదశమి రోజునే కాబట్టి ఆ శ్రీరామచంద్రమూర్తి సాధించిన విజయానికి గుర్తుగా దసరా మహోత్సవాన్ని త్రేతాయుగంలో జరుపుకున్నారు భక్తులందరూ కూడా. అలాగే ద్వాపర యుగంలో పాండవులు కౌరవులపై ఆ విజయాన్ని సాధించిన రోజు కూడా విజయదశమి రోజునే కాబట్టి ఆ జమ్మి చెట్టుపై తమ బాణాలను, అస్త్రశస్త్రాలను స్వీకరించిన రోజు కూడా విజయదశమి రోజే కాబట్టి ఆ యుగంలో కూడా అదే రోజున ఆ దసరా మహోత్సవాన్ని జరుపుకున్నారు భక్తులందరూ కూడా. ఆ తదుపరి మహిషాసురుడనే రాక్షసుని సంహరించిన ఆ దుర్గాదేవి కూడా విజయదశమి అయినందున దానికి ప్రతీకగా ఆ అమ్మవారిని దుర్గా నవరాత్రులుగా ఈ 9 రోజులు జరుపుకొని చివరి రోజు విజయదశమి రోజు ఆ రాక్షసుని సంహరించిన ఆ తల్లి విజయానికి సూచికగా ఆ విజయదశమిని కూడా భక్తులందరూ జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి భక్తులందరూ కూడా ఆ విజయదశమిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం వల్ల దేవదేవుల్లా మెండైన ఆశీస్సులన్నీ కూడా లభిస్తాయి. 2025 సంవత్సరంలో దసరా పండుగకు అనువైన సమయం, ఆ తేదీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం 2025 సంవత్సరం దసరా నెలలో ఆశ్వయుజ మాసం శుక్లపక్ష దశమి తేదీని జరుపుకుంటారు భక్తులందరూ కూడా. దశమి తేదీ ప్రారంభం అక్టోబర్ 1, 2025 బుధవారం రోజు మధ్యాహ్నం 12:12 ప్రారంభమవుతుంది. ఆ దశమి తేదీ ముగింపు ఎప్పుడు అంటే అక్టోబర్ 2వ తేదీ 2025 గురువారం 1:13 ముగుస్తోంది. కాబట్టి ఈ దసరా పండుగ గురువారం అక్టోబర్ 2వ తేదీన ఆ దసరా పండుగను జరుపుకోవడం అనేది అత్యంత శుభదాయకం. ఆ శుభముహూర్తం కూడా ఆ పూజా ముహూర్తానికి శుభ సమయం మధ్యాహ్నం 1:57 శుభముహూర్తంగా భక్తులందరూ గ్రహించాలి. మధ్యాహ్నం 1:57 పూజ ప్రారంభించి ఆ పూజ ముగించే సమయం 2:44 వరకు అత్యంత శుభ సమయంగా భక్తులందరూ గ్రహించి ఆ సమయంలోనే వాహన పూజలు, దేవదేవుళ్లకు పూజలు, మీ ఇష్టమైన దేవుళ్ళందరికీ కూడా పూజ చేసుకోవడం శుభ సమయంగా భక్తులందరూ కూడా గ్రహించి ఆ సమయంలో పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు, అష్టైశ్వర్యాలన్నీ కూడా చేకూరుతాయి. దసరా మహోత్సవం రోజున, విజయదశమి రోజున భక్తులు ఎలాంటి కోరిక కోరినా ఆ దుర్గాదేవి తల్లి, మీ ఇష్ట దేవుళ్ళందరూ కూడా ఆ కోరికలను తప్పకుండా నెరవేరుస్తారు. ఆ శుభ సమయంలో మీ ఇష్ట దేవుళ్లకు పూజ చేసుకొని నైవేద్యాలను సమర్పించి భక్తితో 2 చేతులెత్తి మొక్కుకొని మీ కోరికలన్నీ చెప్పుకొని ఆ స్వామి అమ్మవార్ల మెండైన ఆశీస్సులందరూ కూడా పొందాలని కోరుకుందాం. అసత్యంపై సత్యం విజయం సాధించింది ఈ రోజున. అందుకే శ్రీరాముడు ఆ రావణుని సంహరించి సీతాదేవిని కూడా రక్షించాడు ఈ విజయదశమి రోజున. దుర్గామాత విజయం కూడా ఈ విజయదశమి రోజునే. నవరాత్రి తరువాత ఈ రోజున దుర్గాదేవి ఆ మహిషాసురుణ్ణి సంహరించింది. జీవితంలో విజయం కోసం విజయదశమి రోజున ఆయుధాలను, ఆ పనిముట్లను పూజించే సాంప్రదాయం కూడా కలిగి ఉంది. ఈ రోజున కొత్త పని ప్రారంభించడం శుభప్రదంగా భక్తులందరూ భావించాలి. కొత్త పనిని ప్రారంభించడము అంటే మీరు జీవితంలో ముందుకు వెళ్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. దసరా రోజున ఆ రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుని దిష్టుబొమ్మలను వివిధ ప్రదేశాల్లో సృష్టించి భక్తులందరూ కూడా దహనం చేస్తూ ఉంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఇది చిహ్నంగా పరిగణించబడుతోంది. రావణ దహనాన్ని వీక్షించడానికి భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. విజయదశమి రోజును, ఆ శుభ సమయాన్ని, ఆ తేదీని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని అక్టోబర్ 2వ తేదీనే దసరా మహోత్సవాన్ని జరుపుకొని శుభ ఫలితాలను పొందుదాం.